వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలోని మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి లోకేష్ తమ సిబ్బందితో కలిసి మేళ్లచూరు గ్రామానికి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నటువంటి 5గురును వెంబడించి పట్టుకోగా వారిలో శ్రీనివాసులు, సుబ్బారాయుడు అనే ఇద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి 131 కిలోల సుమారు 3 లక్షల విలువ చేసే 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు. అలాగే పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనకి శ్రీకాళహస్తి రేంజ్ లిమిట్స్లో మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెడ్ స్టాండర్డ్స్ని ఇల్లీగల్గా కట్ చేసి తమిళనాడులో ఉన్న వేరియస్ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి స్మగ్లర్స్ ప్లాన్ చేస్తున్నట్టు. సో ఇమీడియట్గా మా సెక్షన్ స్టాఫ్ని పంపించగా అక్కడ ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది మేళ్లచూరులో. అందులో ఒక 5 మంది కొన్ని రెడ్ స్టాండర్డ్ లాక్స్ని దాచిపెడుతూ కనపడ్డారనమాట. ఇమీడియట్గా మన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 2 దొరికారు, మిగతా 3 పారిపోయారు. సో అక్కడ లాక్స్ అన్ని వెతికి చూడంగా ఒక 10 లాక్స్ ఉన్నాయి. టోటల్గా 131 కిలోస్ ఉన్నాయి. వాటి వాల్యూ సుమారుగా 3 lakhs ఉంటుంది. తర్వాత 2 ముద్దాయిలను మనం తీసుకొచ్చాము. ఇప్పుడు రెడ్ స్టాండర్డ్ కోర్టు, స్పెషల్ కోర్టులో రిమాండ్ కోసం పంపిస్తున్నాము. తర్వాత పారిపోయిన 3 ముద్దాయిల్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఈ రెడ్ స్టాండర్డ్స్ కేసులు చాలా సివియర్గా ఉంటాయి. ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇఫ్ యూ అప్రోచ్ మా దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫారెస్ట్లో ఉన్న ఫ్రింజ్ విలేజ్కి. అంతేకాని ఇలా స్మగ్లింగ్ కానీ కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరు చేయొద్దని చెప్పి మీడియా మూలంగా అందరినీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.